జూబ్లీ హిల్స్ బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు ఓటర్స్ క్యూ కట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, డైరెక్టర్ రాజమౌళి దంపతులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరోవైపు తొలిసారి డ్రోన్లతో మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ఈవీఎంలు మొరాయించిన చోట రిప్లేస్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతోంది. 7 గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్స్ ఒక్కొక్కరుగా క్యూ లైన్లలో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏ విధంగా ఉంది కిరణ్ ఓటింగ్? ధనలక్ష్మి, ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లంతా తన ఓటుకు వినియోగించేందుకు పోలింగ్ స్టేషన్లకి వస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చోట 3-4 పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల సంబంధించిన ఓటర్లంతా కూడా ఓటర్ స్లిప్ తో, అదేవిధంగా ఐటీ కార్డుతో కూడా వారు ఓటుకు వినియోగించుకునేందుకు స్టేషన్లకు వస్తున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాకి సంబంధించి ఇప్పటికే పోలీసులు మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. నిర్భయంగా ఓటుకు వినియోగించుకునేందుకు పోలీసులు కూడా వారికి సహకరిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. కార్మిక్ నగర్ ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రస్తుతానికైతే రద్దీ కొనసాగుతుంది. క్యూ లైన్ కూడా పెరిగిపోతున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. నేనున్న రెహమత్ నగర్ డివిజన్ లో సుమారుగా 20కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రస్తుతానికైతే క్యూ లైన్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నేనున్న ప్రాంతంలో 3 పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే 3000 పైచిలకు ఓట్లు ఈ 3 పోలింగ్ బూతులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈసారి చాలా ప్రత్యేకంగా అధునాతన టెక్నాలజీతో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఇక లోపల అటు పోలింగ్ బూత్ లోపల, అదేవిధంగా బయట సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. వీటితో పాటు ఎక్కడైతే కొంత సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా డ్రోన్ల సహకారంతో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల క్యూ లైన్ల పరిస్థితి, అదేవిధంగా హడావుడి ఏదైనా ఉందన్న కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈసారి డ్రోన్ టెక్నాలజీ కూడా కొంత పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఈజీ ప్రాసెస్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి కావచ్చు, రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేయడం, అక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం కొంత ఈజీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రెహమత్ నగర్ డివిజన్ లో ఇప్పటికే చాలా పర్సంటేజ్ ఓటింగ్ శాతం నమోదు. ఎందుకంటే ఉదయం వేళల్లో ఓటుకు వినియోగించుకుని తిరిగి వారు పనులకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఓటర్లంతా స్టేషన్ పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్ లో నిలబడిన దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. చాలా సందడి వాతావరణం చాలా చోట్ల కనిపిస్తుంది. గత ఎన్నికల నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ఎన్నికల అధికారులు ప్రయత్నం చేశారు. ఎందుకంటే 4 లక్షల పైచిలకు ఓట్లు జూబిలీస్ లో ఉన్న నేపథ్యంలో కేవలం పోయినసారి 2 లక్షల పైచిలకు మాత్రమే పోలింగ్ కాబట్టి ఈసారి చాలా ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల సంబంధించి కూడా కొంత వాళ్ళు గెలుపోవటంలో నిర్దేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కొంత సమాచారం అనేది అందుతుంది. కొంత మాస్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్ నిలబడి ఓటుకు వినియోగించుకున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని చోట్ల ఈవీఎం మొరహాయించింది. మిగతా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే ప్రస్తుతానికి మన దృష్టికి రాలేదు. చాలా చోట్ల కూడా డ్రోన్ సహాయంతో, కేంద్ర బలగాల సహకారంతో కూడా ప్రస్తుతానికైతే కొంత పోలీస్ స్టేషన్ల వద్ద పకడ్బందీ బందోబస్తు కొనసాగుతుంది. ఇక చాలా సెన్సిటివ్, ఎందుకంటే 407 పోలింగ్ స్టేషన్లో సుమారుగా 265కి పైగా సెన్సిటివ్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద చాలా ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 200 మీటర్లకు సంబంధించిన నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే 7 డివిజన్లకు సంబంధించి అన్ని పోలింగ్ బూత్ల వద్ద చాలా ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. చాలా చోట్ల కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలే ఆ చుట్టుపక్కల కొంత హల్చల్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే కిరణ్, 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్ ప్రక్రియ, ఇప్పుడు 9 అవుతోంది. అంటే 2 గంటల ప్రాంతం వరకు కూడా ఎంతమంది ఓటర్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది?
సార్ ధనలక్ష్మి, మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి 2 గంటలకి పోలింగ్ పర్సంటేజ్ కూడా రావాల్సి ఉంటుంది. మరికొన్ని నిమిషాల్లో పోలింగ్ పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 7 డివిజన్లకు సంబంధించి కూడా ఈసారి ముఖ్యంగా రెహమత్ నగర్ తో పాటు బోరబండ డివిజన్ సంబంధించి, ఎందుకంటే కొంత మాస్ ఏరియా ఉంటుంది. ఉదయం వేళల్లో ఓటుకు వినియోగించుకుని వారి పనులకు చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా డివిజన్లలో చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఉదయం 7 గంటలకు, ఎందుకంటే మాక్ పోలింగ్ తర్వాత కూడా చాలా స్టేషన్ల వద్దకి కొంత ముందే 10 నిమిషాల ముందే ఓటుకు వినియోగించేందుకు పురుషులు మహిళలు కూడా క్యూలో నిలబడే దృశ్యాలు మనం కొద్దిసేపటి నుంచి చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే చాలా చోట్ల ఈ 2 గంటల వ్యవధికి సంబంధించి కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ సంబంధించిన ఎగ్జాక్ట్ వివరాలు రావాల్సి ఉంటుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేను చూస్తున్న ఈ 10 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా చాలా సందడిగా హడావుడి వాతావరణం కనిపిస్తుంది. పురుషులు మహిళలు సమానంగా ఓటుకు వినియోగించేందుకు క్యూ లైన్ల వద్ద వేడుచున్న దృశ్యాలే నేనున్న చాలా చోట్ల, ముఖ్యంగా ఈ రెహమత్ నగర్ డివిజన్ సంబంధించి కూడా చాలా చోట్ల ఇవే దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి, ప్రస్తుతానికి అయితే కొంత పోలింగ్ పర్సంటేజ్ సంబంధించిన వివరాలు అయితే మనకి రావాల్సి ఉంటుంది. మరికొన్ని నిమిషాల్లో పర్సంటేజ్ వివరాలు కూడా డివిజన్ల వారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.